హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా నేను మీ కేవీఆర్ ప్రపంచంలో మార్పుకుండే విలువ శక్తి ఏంటో మీకు తెలిసిందే ప్రతిసారి అంటే అధికారంలోకి రావాలనుకుంటున్న వాళ్ళు మార్పు అనే నినాదాన్ని వల్లే వేస్తూ ఉంటారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అట్లాంటి మార్పునే కోరుకుంటున్నారు సరే అంతా బాగానే ఉంది కానీ ఒకసారి మార్పు కనుక వస్తే నిజంగానే అంటే దార్శనికులు స్టేట్స్మెన్ అయిన వాళ్ళు వాళ్ళ చేతిలో కనుక పరిపాలన ఉంటే ఎట్లా అభివృద్ధి చెందుతుంది అన్నది గతంలో కేసీఆర్ కానీ ఇప్పుడు వైఎస్ జగన్ కానీ ఆల్రెడీ నిరూపించారు కానీ మార్పు కనుక జరిగితే ఎట్లుంటుంది అనేది ఇప్పుడు తెలంగాణ గోసైందో మీకు ప్రత్యక్షంగా చూపించే ప్రయత్నం చేస్తా ఒకసారి చూడండి సావుకాడ కరెంటు గోస పల్లెల్లో మొదలైన విద్యుత్ కోతలు జస్ట్ అంటే నెల రోజులు కూడా కాలేదు తెలంగాణలో ప్రభుత్వం మారిందో లేదో అప్పుడే పల్లెల్లో విద్యుత్ కోతలు మొదలైనవి ఇది ఎందుకు చెప్తున్నామంటే ఒక్కసారి ప్రభుత్వం కనుక మారితే జరిగిన అభివృద్ధి జరుగుతున్న సంక్షేమ పథకాలు ఇవన్నీ ఒక 5-10 ఏళ్ళు వెనక్కిపోతాయని చెప్పి నిరూపిస్తున్న ఘటన అనమాట ఎస్పెషల్లీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ దాని స్పాన్సర్డ్ పార్టీలు కానీ అధికారంలోకి వస్తే ఎట్లా ఉంటుంది అన్నది ఇది ప్రత్యక్ష ఉదాహరణ అనమాట పట్టణ ప్రాంతాల్లో పవర్ కట్స్ పొలాల కాడ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం నాగారంలో అంత్యక్రియలకు కరెంటు తిప్పలు సోషల్ మీడియాలో పోస్టులు అనధికారికంగా పవర్ కట్స్ విధిస్తూ సబ్స్టేషన్ డౌన్ మెయింటెనెన్స్ అంటున్న అధికారులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన టైంలో అప్పుడు అసెంబ్లీలో ఏం మాట్లాడారంటే కరెంటు నీళ్ళ సమస్యపై అసెంబ్లీలో మాట్లాడారు మా తండ్రి చనిపోతే ఊరికి పోయినాం దహన సంస్కారాల తర్వాత స్నానం చేసి ఇంటికి వెళ్ళాలి బోరు దగ్గరికి వెళ్ళి స్నానం చేద్దామంటే కరెంట్ లేదు తెలిసిన పరిచయాలతో కరెంటు వేయించుకున్నా నీళ్లు లేవు నెత్తిన నీళ్ళు చల్లుకొని పోయినాం 2014 ముందు కాంగ్రెస్ పాలనలో కరెంటు కష్టాల గురించి రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు ఇవి అయితే ఇప్పుడు ఆయన కాంగ్రెస్లోకి వచ్చిండు ముఖ్యమంత్రి అయింది కదా నాటి పరిస్థితులు ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక మళ్ళీ తెలంగాణలో కనిపిస్తున్నాయి అనమాట ఇది ఇట్లా చెప్తే అర్థం కాదు కానీ ఒకసారి మీకు ఆ లైవ్ రియాలిటీ ఏందని చూపిస్తాగండి మా తండ్రి మరణిస్తే ఊరికి వెళ్ళాం అధ్యక్ష దహన సంస్కారాలు అయిన తర్వాత స్నానం చేసి ఇంటికి పోవాలి అధ్యక్ష బోర్ దగ్గరికి వెళ్ళి స్నానం చేద్దామంటే కరెంటు లేదు అధ్యక్ష నాకున్న పరిచయాలను బట్టి కరెంటు విడిపించుకుంటే బోర్ వేస్తే నీళ్లు పోస్తలేదు అధ్యక్ష నా తండ్రి చచ్చిపోతే స్నానం చేయాల్సిన ప్లేస్ లో నెట్ మీద నీళ్లు చల్లుకొని ఇంటికి వచ్చినాం అధ్యక్ష మా అన్నగారు చనిపోతే ఇప్పటికి కూడా కరెంట్ లేదు ఇక్కడ 3 ఫేజ్ కరెంట్ లేక అందరు ఇబ్బంది పడుతున్నారు ఇప్పటికి కూడా ఇది నిన్న జరిగిన మంచిర్యాల జిల్లాలో మా అన్నగారు చనిపోతే ఇప్పటికి కూడా కరెంట్ లేదు ఇక్కడ 3 ఫేజ్ కరెంట్ లేక అందరు ఇబ్బంది పడుతున్నారు ఇప్పటికి కూడా కరెంట్ లేదు మీరు కొంచెం చూడండి దయచేసి అసలు ఫోన్ చేద్దామంటే సర్పంచ్ స్పందించలేదు ఎంపీటీసీ లేదు ఇది పెద్దపల్లి జిల్లా నాగారం కమన్పూర్ మండలం సంబంధించింది ఇది స్నానం చేద్దామంటే కూడా నీళ్ళు ఇది మన దౌర్భాగ్య పరిస్థితి ఇక మాట్లాడిన వ్యక్తి ఈయన అంటే ముఖం చూపిస్తే బాగుంటుందని చెప్పి వివాదం అవుతుందని చెప్పి అట్లా కవర్ చేసుకొని ఇక్కడ చేతిలో కుండ మనిషి అంటే అన్నకు అంతిమ సంస్కారాలు చేసే ప్రాసెస్లో ఇది జరిగిందనమాట ఎప్పుడో వెనకడికి కాదు నిన్నటికి నిన్న శనివారం రోజు ఇవాళ ఆదివారం కదా శనివారం రోజు జరిగిన ఘటన రేవంత్ రెడ్డి ఏమో దావోస్ పోయి పెట్టుబడులు లోటపీస్ అనే ముచ్చట్లు చెప్పనికి పోయింది కానీ అది కాదు కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఇదే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన చిట్ట చివరి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వేసి చెప్పిండు రాష్ట్రం విడిపోతే తెలంగాణకు చీకట్లు తప్ప వెలుగులు నిండవు అని చెప్పి మాట్లాడిన పరిస్థితిని ఈరోజు కేసీఆర్ దాన్ని ఎట్లా మార్చిండు 24/7 అంటే 24 గంటల కరెంటును ప్రాక్టికల్గా చూపించిపోయిండు అప్పులైనా తప్పులైనా అది పక్కన పెడితే వీళ్ళు బయట పెడుతున్న శ్వేతపత్రాలు ఇవన్నీ పక్కన పెడితే పారిశ్రామిక అవసరాలకు రైతాంగానికి చిన్న మధ్యతరహా పరిశ్రమలకు సంబంధించిన మహిళలకు ఇట్లా అన్ని రకాలుగా కరెంటు సమృద్ధిగా ఇచ్చిపోయిన ఘనత కేసీఆర్ది అట్లాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చినాక ఎట్లా తయారైందో చూడండి పంట పొలాలకు నీళ్లు లేవు 3 ఫేజ్ కరెంట్ లేదు ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే అంటే ఒకసారి స్ట్రక్చర్ డెవలప్ అయ్యి ఆన్గోయింగ్ పథకాలన్నీ అట్లా నడుస్తున్న టైంలో స్పీడ్ బ్రేకర్లు వేసినట్టు పాలన మారితే ఎట్లా ఉంటుంది అనేది తెలంగాణ ఉదాహరణ దీన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుర్తించాల్సిందిగా కోరుతున్నాం అనమాట అంటే మార్పు అనేది సహజం అది అంటే కాలాతీతంగా జరగాల్సిన వ్యవహారం నిజంగానే వైఎస్ జగన్ ఈ
సరిగా పాలించట్లేదు, సరైన సంక్షేమ పథకాలు అందించట్లేదు, అరాచకాలు చేస్తున్నాడని మీరు భావిస్తే ఆప్షన్ ఎంచుకోవడంలో తప్పులేదు. కానీ జరుగుతున్న పథకాలను మాత్రం, ఎందుకంటే ఇప్పుడు నాడు నేడు పేరుతో స్కూళ్ళను ఎట్లా డెవలప్ చేసారో మీ కళ్ళ ముందర ఉంది. వైద్యాన్ని గడప గడపకు చేరుస్తున్న ఘనత ఎట్లా ఉందో మీరు చూస్తూనే ఉన్నారు. సో వీటన్నింటినీ దూరం చేసుకోవాలి అనుకుంటే మాత్రం మార్పును ఆహ్వానించండి. ఇది తెలంగాణలో జరిగింది. అంటే కంపారిజన్ ఇప్పుడు అవసరం కూడా, ఎందుకంటే తెలంగాణ ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు జస్ట్ 6 నెలల గ్యాప్ ఉంటుంది. ఆ ఎఫెక్ట్ తెలంగాణ రాజకీయ ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్ మీద ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ రాజకీయ ఎఫెక్ట్ తెలంగాణ మీద ఉంటుంది. కాబట్టి ఒకసారి ఇక్కడేం జరిగింది అక్కడేం జరిగింది ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, గతంలో చంద్రబాబు నాయుడు చాలా సందర్భాల్లో చెప్పిండు, హైదరాబాద్ నిర్మాత నేనే, ప్రపంచ పట్టణంలో పెట్టింది నేనే అని. మరి అదే చంద్రబాబు నాయుడు 2014 నుంచి 2019 మధ్య ఆంధ్రప్రదేశ్ను పాలించిండు కదా. మరి అమరావతిలో రాజధాని నిర్మాణాలు ఎన్ని చేసిండు? మీ విచక్షణగా ఇది అంటే మీ తీర్పుకే ఇది ఒక పాఠం అన్నమాట. సో ఇది మిత్రులారా, తెలంగాణలో జరుగుతున్న కాంగ్రెస్ పాలనకు ఆంధ్రప్రదేశ్లో స్పాన్సర్డ్ పార్టీకి ఇది తేడా. సో ఆలోచించుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.